నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో అసలు మీకున్నది సయాటికేనా, సయాటికాని అసలు ఎలా గుర్తించాలి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని నయం చేయడానికి ఏ విధమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సజీ డిసౌసా గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే మా సార్, ప్రాబ్లం వస్తాం కాదు, దాన్ని ఐడెంటిఫై చేసుకుని డాక్టర్ దాకా వెళ్ళడం ఇంపార్టెంట్. అసలు సయాటికా అంటేనే చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు అనేది నా ఒపీనియన్. అసలు సయాటికా అంటే ఏంటి, అది ఎలా అపేర్ అవుతుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా మందికి అవగాహన లేదు అది ఏంటి అనేది. ఇప్పుడు అది కూడా ఏమవుతుందంటే కొన్ని డాక్టర్స్ ఇప్పుడు పేషెంట్ని తప్పు చెప్పడం, వాళ్ళు నార్మల్ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్సర్సైజ్ కాదు కదా, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ గురించి తెలియదు. కొన్ని డాక్టర్స్ పేషెంట్కి చెప్పడమే, ఇప్పుడు నడుము నుంచి కాలు లాగితే చాలు అది సయాటిక్ అంటది. యాక్చువల్లీ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తలకాయ ఉంది కదా, తలకాయ ఇస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ నుంచి పెద్ద నరం స్పైనల్ కార్డ్ అని మన వెన్నుపూస లోపల నుంచి లోపల పోవడం జరుగుతుంది. ఓకే, సో నడుము ప్రాంతం నుంచి మన మూత్రం మోషన్ పోయిన చోట కాలుకి ఇవి అన్ని నరాలు అక్కడ మెయిన్ నర్వ్ నుంచి సప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు పెరం భాగం పోయేది గ్లూటియల్ నర్వ్స్ అంటది, అక్కడ మాత్రం సప్లై అవుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ మన తొడ లోపల మీడియల్ పార్ట్, ఈ లోపల నుంచి సైడ్ నుంచి ఇలా పోయేది దట్స్కి ఒప్టురేటర్ నర్వ్ అంటది. ఓకే, ఈ థై పైన మన తొడ పైన నుంచి పోయేది దట్ ఈస్ కాల్డ్ ఫెమరల్ నర్వ్ అంటది. ఓకే, ఈ బట్టెక్స్ నుంచి మన వెన్నుపూస నుంచి బట్టెక్స్ నుంచి తొడ వెనకాతల నుంచి ఇలా కింద దాకా పోయేది దట్ ఈస్ కాల్డ్ సయాటిక్ నర్వ్. ఈ సయాటిక్ నర్వ్ మీద ఎక్కడ సయాటిక్ నర్వ్ ప్రారంభం అవుతుందో అక్కడే దానికి ఎముక కానీ డిస్క్ కానీ పోయి పొడిచి అక్కడ ఇబ్బంది క్రియేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సయాటికా. బాకీ ఏం కాదు. ఇంకా సయాటికేలు కింద మోకాల దగ్గర నుంచి కింద మళ్ళీ పోతే దానికి కామన్ పెరినియల్ నర్వ్ అని ఒకటి ఉంటుంది, లాటరల్ సైడ్ ఇలా ఇది చేయడము. కరెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా పోయి మన పాదం కింద నుంచి ఇలా పోయేది దట్ ఈస్ కాల్డ్ టిబియల్ నర్వ్. ఓకే, దెన్ సఫీనస్ నర్వ్ అని వేరే ఒకటి ఉంటుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ నర్వ్స్. దానికి బ్రాంచెస్ వచ్చేసి ఇప్పుడు కామన్ పెరినియల్ నర్వ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫిబులార్ నర్వ్. ఫిబులా మీద నుంచి పోతుంది కాబట్టి ఇట్స్ ఫిబులార్ నర్వ్ అని కూడా చెప్పడం అని ఉంటుంది. సో నడుము నుంచి రకరకాల నరాలు ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం అయ్యేది సయాటిక్ నర్వ్ ప్రారంభమైన చోటనే దానికి ఒత్తిడి జరిగితే మాత్రమే దట్ ఈస్ కాల్డ్ సయాటికా. ఓకే, ఇప్పుడు ఒప్టురేటర్ కొన్ని పేషెంట్స్ వస్తాయి అన్నారు, నాకు చాలా నడుము నొప్పి వస్తుంది కానీ ఈ లోపల నుంచి నా తొడ ఇన్నర్ సైడ్ ఆఫ్ థై ఇక్కడ నుంచి నాకు చాలా లాగడం నొప్పి రావడం జరుగుతుంది సార్, ఆ గ్రాయిన్ ఏరియా ఇవి అన్ని. దట్ ఈస్ నాట్ సయాటికా, దట్ ఈస్ ఒప్టురేటర్ నర్వ్ మీద కంప్రెషన్ పడింది కాబట్టి అలా జరిగింది. అలాగే కొందరు థై పైన నుంచి ఇలా లాగడం ఇవి అన్నీ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫెమరల్ నర్వ్ ఇంపింజ్మెంట్. ఫెమరల్ నర్వ్ దిక్కెళ్ళి ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఈ వెనకాతల నుంచి తొడ వెనకాతల నుంచి బట్టక్స్ తొడ వెనకాతల నుంచి కింద దాకా ఇట్లా ఒకటి గుంజడం, మరీ అంత గుంజడం లాగడం చేసిన ఆ నరం ఇంపింజ్మెంటే సయాటికా. సో అదే సాధారణంగా మనకిప్పుడు L1, L2, L3, L4, L5, S1 అని ఎన్ని పోసే ఎముకలు ఉంటుంది. సో L2, L3, L4 అక్కడ నుంచి ఏదైనా ఒత్తిడి జరిగితే సాధారణంగా అది ఫెమరల్ నర్వ్ ఒప్టురేటర్ నర్వ్ మీదనే అక్కడ ఎక్కువ ఇబ్బంది వచ్చేది. గ్లూటెల్ నర్వ్ ఆ ఏరియా ఇంపింజ్మెంట్ జరుగుతుంది. L4, L5, S1, S2, S3 ఆ ప్రాంతం నుంచి ఎక్కడన్నా నరాలు స్టార్ట్ అయ్యి అది పోయి ఆ స్టార్ట్ అయిన నరాల దగ్గర ఒత్తిడి జరిగింది అనుకోండి, అక్కడ సయాటిక్ నర్వ్ ప్రారంభమైన చోట L4, L5, S1, S2, S3 ఆ ఏరియా నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ శాతం L4, L5, S1. సో ఇక్కడ ఆ డిస్క్ కానీ ఎముక కానీ పోయి ఆ సయాటిక్ నర్వ్స్ ప్రారంభమైన అక్కడ పొడిచింది అనుకోండి, అక్కడ నుంచి పోయిన నరాలు మన కాలుకి పోయిన దానిలో పట్టేసి వెనకాతల నుంచి అట్లా లాగడం, గుంజడం, తిమ్మిరి పట్టడం, మంట రావడం ఇట్లాంటి దట్ ఈస్ కాల్డ్ సయాటికా. చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ డాక్టర్స్ క్వాలిఫైడ్ ఉంటున్నారు, కరెక్ట్. బట్ మీరు ఎక్కడన్నా ఆయుర్వేదిక్ సెంటర్లో పోతే అక్కడ థెరపీ చేసే థెరపిస్ట్ క్వాలిఫైడా కాదని మీకు ఎలా తెలుసు?
దట్ ఈస్ అ క్యాచ్ కదా. డాక్టర్స్ మైట్ బి క్వాలిఫైడ్, ఆ థెరపిస్ట్కి క్వాలిఫికేషన్ ఇచ్చిన ఏక సంస్థ కేఎస్ఎస్సి హాస్పిటల్. దట్టు మీరు ఇంత ఇంటర్నల్ గా చెప్తున్నారు కాబట్టి, అండ్ ఆ పర్సన్ కూడా అంతే నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే కనుక ఒక నరం బదులు ఇంకొక నరంకి ట్రీట్మెంట్ అవుతుంది. అబ్సల్యూట్లీ. అందుకే మీకుండేది సయాటికేనా అని క్వశ్చన్ మనం వేయడం జరిగింది. సో కాలు లాగితే మాత్రం, కాలు ఇట్లా కొంచెం ముందు బారిందంటే అది సయాటికే కాదు. అది కాలు గుంజితే సయాటికే కాదు, కాళ్ళు ముద్దు బారితే సయాటికే కాదు. సో ఆ డాక్టర్స్తో పాటు ఆ నరం, ఏ నరం ఎఫెక్ట్ అయిందో ఆ నరంని మళ్ళీ రిజ్యూమినేట్ చేసి రీసెర్చ్ చేసి రావడానికి ఉన్న అవగాహన ఆ థెరపీ చేసిన థెరపిస్ట్ కూడా కావాలి. ఆ గుండెలు చేయబట్టి చెప్పగలుగుతాను నాకు, అది కేఎస్ఎస్సి హాస్పిటల్లోనే అలా ఉండదు. ఎందుకంటే మా థెరపిస్ట్కి అనాటమీ, ఫిజియాలజీ అన్నీ తెలుసు. ఒక నరం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసు, ఒక నరం ఎలా ఇన్సర్షన్ అవుతుందో తెలుసు, ఒక మసిల్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో తెలుసు, మసిల్ ఇన్సర్షన్ ఒరిజిన్ అన్ని తెలుసు, ఆ మసిల్ యాక్షన్ తెలుసు, నర్వ్ది యాక్షన్ తెలుసు. ఈ నరాలు కూడా ఇది సెన్సరీకి సంబంధించినదా, మోటార్కి సంబంధించినదా అయినా తెలుసు. సెన్సరీ మోటార్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ వేడిగా ఉందనుకోండి, ఇక్కడ నేను చేయబడితే ఆ వేడి నాకు తెలియచేయాలి. ఆ తెలియజేసేది నాకు సెన్సరీ నర్వ్స్, స్పర్శకి సంబంధించి సెన్సరీ నర్వ్స్ ద్వారా నాకు సెన్స్ అవుతుంది వేడి ఉందని. సో నా బ్రెయిన్ నుంచి కమాండ్ పోతుంది చేతి. సో ఈ తీయడం అనేది మోటార్ యాక్షన్ అంటది. సో ఈ కాలుకి పోయిన నరం కానీ చేయికి పోయిన నర్వ్ అది స్పర్శకి సంబంధించినదా, మూమెంట్కి సంబంధించిన అనేది తెలియాలి కదా. అమ్మ థెరపీ చేసిన అది వైద్యం సలహా ఇచ్చే డాక్టర్కి తెలియాలి, ఇది చేసే థెరపిస్ట్కి తెలియాలి. చాలా మంది పేషెంట్స్ ఒక చోట ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫిజియోథెరపీ సమ్ అదర్ ప్లేస్ లో చూస్ చేసుకొని చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ కాంబినేషన్ కానీ, ఇక్కడ ఈయన మైండ్ సెట్ లో ఉన్నది అక్కడ ఫిజియోథెరపీ దగ్గర ఉందా లేదా అన్నది? అదే కదమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు ఈ బాధ వచ్చినప్పుడు మా బుర్ర పనిచేయరు. మనం ఎప్పుడన్నా చూడండి, ఇప్పుడు మీకు ఏదైనా టెన్షన్ పడింది అనుకో, ఏదైనా ఇష్యూలు మీరు పడింది అనుకోండి, మీకు ఒక మంచి తోడు కావాలి, ఒక మంచి ఫ్రెండ్, మంచి మెంటార్, మంచి గైడ్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలని ఆయనదో ఆవిడదో బుర్ర పనిచేసి మీకు హెల్ప్ అవుతుంది. మీరే ఇదే వ్యక్తులకి వేరే ఏదైనా ప్రాబ్లం, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు సలహా ఇచ్చి ఉండొచ్చు వాళ్ళకి. కరెక్ట్? సో యువర్ మైండ్ ఈజ్ స్టేబుల్, యువర్ మైండ్ ఈజ్ నాట్ క్లటర్డ్ అట్ దట్ టైమ్. ఇక్కడ ఏమవుతుందంటే, వెన్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ద డిసీజ్, మై మైండ్ ఈజ్ క్లటర్డ్. సో ఏమవుతుంది, నాకు ఎక్కడ ఇది దొరుకుతుందో, ఎక్కడ నుంచి నాకు రిజల్ట్ దొరుకుతుందో, నేను అక్కడ వెళ్ళాలి అనే ఒక ఆతురత పేషెంట్స్కి ఉంటుంది. పెయిన్ రిలీఫ్ కోసం చూస్తారు కానీ ప్రాపర్ టార్గెట్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు బుర్ర పని చేయరు. అదే ప్రాబ్లం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రశాంతంగా కూర్చొని విద్య ఉన్న చోట వెళ్ళాలమ్మా. ఏంటంటే మన శరీరము, మన ఆరోగ్యము ఎవరో చేతులు అప్పచెప్పి ఏదో ఒకటి కోరి ఇంకొకటి వచ్చే విధంగా చేయకూడదు. సో బోల్డ్ మంది ఫిజియోథెరపీ సెంటర్ అని, బోల్డ్ మంది యోగా సెంటర్ అని, వీళ్ళకి చదువు ఉందా, వీళ్ళకి డిగ్రీ ఉందా, క్వాలిఫికేషన్ ఉందా, ఇది డాక్టర్స్ అయినా. ఇప్పుడు ప్రభుత్వములు, కేంద్ర ప్రభుత్వంలో పెద్ద గొడవ జరుగుతుంది, ఫిజియోథెరపీ షుడ్ నాట్ బి కాల్డ్ డాక్టర్స్. కానీ వాళ్ళు అనాటమీ ఫిజియాలజీ అన్ని నేర్చుకునే వాళ్ళే. అది నాకు తెలియదు, వాట్ ఈస్ ద లీగల్ థింగ్ హ్యాపెనింగ్ బిహైండ్ ఇట్, ఎందుకు వాళ్ళని డాక్టర్స్ని పిలవకూడదని నాకు తెలియదు. సో అలాగే ఏదో ఒక సెంటర్లు, ఇప్పుడు యోగా సెంటర్లు 2 రోజులు పోయినాక వాడే యోగా ఇన్స్ట్రక్టర్గా మారుతున్నాడు. వాడు ఒక పెద్ద బోర్డు పెడితే వాడిది ఆ బోర్డుని చూసి, లేదా ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత అందరు చదువు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర వెళ్తున్నాడు, సైడ్ ఎఫెక్ట్స్ లేదని చెప్పుకొని. అలా కాదమ్మా, ఎఫెక్ట్ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలి, సైడ్ ఎఫెక్ట్ ఉండే ఎఫెక్ట్ కూడా ఉండాలి. అది 2 ఇంటర్లింక్డే. సో తెలివితేటలు తెలిసిన వాడి చేతులు మనం ఇది ఇవ్వాలి. సో మన ఆరోగ్యం, ఇప్పుడు నేను ఇన్ని నరాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ నరంకి పోయి బదులు ఇంకొక నరంకి ఎవరైనా చేయబట్టింది అనుకోండి, అంతే, ఆ నరం ఎఫెక్ట్ అవుతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా, శరీరంలో 107 మర్మాలు ఉన్నాయి, 107 మర్మ. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్లు నేను నొక్కింది అనుకోండి, చాలా నొప్పిలేస్తుందమ్మా, పిచ్చిగా నొప్పిలేస్తుంది. మేము నొక్కి చూపిస్తాం మీకు, మీరు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఓకే, అలాగే కొన్ని ప్లేస్లు మనం నొక్కింది అనుకో, ఈ చెయ్యి పడిపోతాయి. కొన్ని చోట్ల ఏంటంటే మనకు అది పెయిన్ మాత్రం, కొన్ని చోట్ల అది మొత్తం పని చేయకుండా అవుతుంది. కొన్ని చోట్ల మనం విని ఉండొచ్చు, బుల్లెట్ తాకింది వాడికి, కానీ ఆ బుల్లెట్ తీస్తే మనిషి చనిపోతుంది. సో ఆ బుల్లెట్ పెట్టుకునే తిరుగుతున్నాడు వాడు. అలా చాలామంది తిరుగుతున్నాడు వాళ్ళ లైఫ్లో, తెలుసా మీకు? లాట్ ఆఫ్ వార్ పీపుల్ ఆర్ లివింగ్ లైక్ దాట్. అదే ఏదైనా ఫారెన్ బాడీ ఎక్కడైనా పోయిందనుకో, అక్కడ ట్రిగర్ చేస్తే పేషెంట్ కొలాప్స్ అవుతుంది. సో అది అలాగే పెట్టుకొని బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీస్ ఆర్ వైటల్ పాయింట్స్, ఓన్లీ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్ నోస్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనకి కొన్ని చోట శరీరంలో
అక్కడ సర్జరీ చేస్తే డైరెక్ట్గా సర్జరీ చేయరు, దే గో బియాండ్ దాట్ అండ్ డూ ద సర్జరీ, బికాస్ అక్కడ పోతే ఆ వైటల్ పార్ట్లో ఏదైనా అయితే పోయింది. ఇన్ మోడర్న్ మెడికల్ దిస్ థింగ్ వీ క్యాన్ సే అనస్టమాసిస్, మనకి నర్వ్స్, ఆర్టరీస్, వెయిన్స్ అట్లా ఇట్లా ట్రాఫిక్ జామ్ లాగా అటు తిరిగిన చోట ఉన్నాయి. దీస్ వైటల్ పాయింట్స్లో ఏమి జరగకుండా చూడాలి. ఒక ప్రాపర్ ఫిజిషియన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్? ఫస్ట్ వాళ్ళకి సర్టిఫికేట్ ఉందా లేదని చూడాలమ్మా. ఇప్పుడు కొన్ని ఛానళ్ళు కూర్చొని, నేను పేరు చెప్పట్లేదు, డిగ్రీయే లేని వాళ్ళు ఆయుర్వేదం గురించి, హెల్త్ గురించి మాట్లాడుతున్నాడు. కొందరు ఏంటంటే న్యాచురోపతి డిగ్రీ తీసుకొని ఆయుర్వేదం గురించి మాట్లాడుతున్నాడు. కొందరు హోమియోపతి డిగ్రీ పెట్టుకొని రిసార్ట్ నడుపుతున్నాడు ఆయుర్వేదిక్. ఓకే, దీనికి అవర్ లా మెషర్స్ హ్యాస్ టు రియలీ ఎన్ఫోర్స్ ఇట్. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్స్ అలోపతి మెడిసిన్స్ రాయకూడదని చెప్పుకొని పెద్ద ఇది చేస్తున్నాడు. 90% ఆఫ్ అలోపతి డాక్టర్స్ ఆర్ రైటింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అండి. ఐ విల్ షో యూ crores and crores of examples. You take any hospitals in the twin cities, మనకెందుకు హైదరాబాద్ ఉంది కాబట్టి, every doctor writes some of the other Ayurvedic medicines. ఓకే, ఇప్పుడు లైసెన్సెస్ have improved, Ayurvedic doctors, especially MS, my qualification, we can do surgeries, that and all things have come. There are selected surgeries what we can do. Law has gone to a different scale, thanks to the government from the center and then other state policies. But having said that, మనం ఏంటంటే దయచేసి మీరు ఒక చీర కొనాలంటే మీరు 10 షాపులు పోయి తిరుగుతాడు. ఆ చీరది కలర్ బాగుందా, దానిది టెక్స్చర్ బాగుంటుందా, అది వేసుకుంటే నాకు అది కరెక్ట్గా నా కలర్ స్కిన్ టోన్కి అది మ్యాచ్ అవుతుందా లేదా, నా హస్బెండ్కి అది నా మీద వేసినప్పుడు మంచిగా అనిపిస్తుందా లేదా, ఓకే అద్దములు పెట్టుకొని చూస్తుంది అది నాకు సెట్ అవుతుందా లేదా, ఓకే దీనికి బ్లౌజ్ పీస్ అటాచ్ ఉందా లేదా, ఇది అన్నీ చూసిన మనము ఆరోగ్యం వచ్చినప్పుడు ఏదో ఒక్కరు చెప్పింది ఎక్కడో చెప్పి వెళ్ళిపోయి వాళ్ళకి విద్య ఉందా, నాలెడ్జ్ ఉందా, అది ఎన్ని ఏళ్ళు నడుస్తుంది, ఇది ఏమి చూడకుండా నమ్మకం పెట్టుకొని చేస్తున్నాం. అందుకే అండి ఎక్కువ మోసాలు జరిగేది హెల్త్లో అండి. మీరు చూడండి, టీవీలో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీరు ఈ ఆయిల్ అప్లై చేస్తే మీకు అప్లై చేసిన చోట అన్ని అప్లై చేసిన చేతులు కూడా ఎంట్రికలు పెరుగుతుందని చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అది పట్టుకొని రుద్దుతాడు. తర్వాత అదే ఆయిల్ అదే కంపెనీ వేరే ఒక పేర్లు మోడల్ యాక్ట్రెస్ని మార్చేసి పంపిస్తాడు, అది కూడా కొంటారు. హెల్త్ గురించి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే ఇఫ్ హెల్త్ ఈస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్ అండి. ఇఫ్ వెల్త్ ఈస్ లాస్ట్, ముందు పూర్వం చెప్పేది ఏంటి, ఇఫ్ wealth is lost, nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost అని చెప్పడం ఉంటుంది పూర్వం మేము నేర్చుకున్న టైంలో. బట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అండి. క్యారెక్టర్ కూడా ఇప్పుడు మనం చూడట్లేదా, ఎంత పెద్ద పొలిటీషియన్స్ కానీ ఫిల్మ్ హీరోయిన్స్ కానీ, మన హీరోయిన్స్ ఎన్నిసార్లు క్యారెక్టర్స్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ కూడా ఒక 2-3 హిట్లు ఇస్తే 2-3 ఇది అయితే పీపుల్ ఫర్గెట్స్, బికాస్ పీపుల్ హ్యావ్ అ వెరీ షార్ట్ లివ్డ్ మెమరీ. బట్ ఇక్కడ మన సయాటిక్ నర్వ్ గురించి మాట్లాడుతూ సందర్భంలో ఇది నాది సయాటికా ప్రాబ్లమేనా అది ఫస్ట్ తెలియాలి. నాకు ఇది వెర్టిబుల్ కంప్రెషన్ ఉందా లేదా, కంప్రెషన్ ఉండి అది వస్తుందా లేదా. ఇప్పుడు నేను యాజ్ యూజువల్ కేసీసీ హాస్పిటల్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్ కాబట్టి ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. మీరు ఇది చూడండి, ఇక్కడ intravertebral disc space of L4, L5 and L5S1 levels are compressed. Reduction. Okay. ఇది ఏంటి, L4, L5, L5S1 దగ్గర ఆ డిస్క్ అట్లా వస్తే ఖచ్చితంగా అక్కడ సయాటిక్ నర్వ్ మీదేనే ఇంపించ్మెంట్. ఓకే, దిస్ ఈజ్ బిఫోర్. దిస్ ఈజ్ 3rd May అండి, 3rd May 2023 నేను ఆ ఇయర్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆన్ 17th May. ఎన్ని రోజులు అయిందండి? 3rd May to 17th, 14 days, 2 weeks. Intravertebral disc space at all levels including L4, L5 and L5S1 appear normal. ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో, సయాటిక్కి కారణమైన రూట్ కాజ్ ఏదైతే ఉందో అది మొత్తం తగ్గిందని మెడికల్ రిపోర్ట్స్. అది కూడా జస్ట్ 2 వారాలు, జస్ట్ 2 weeks, 3rd May to 17th May. ఓకే, సో ఇలా ఊరికే చెప్పడం కాకుండా మీ ముందు, కళ్ళు ముందు, ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ చూపించే ఆ ఒక దమ్ము, ఆ ఒక ఇది మాకుంటుంది, కేసీసీ హాస్పిటల్ ఉంటుంది. అది దమ్ము అని కాకుండా ప్రతి పేషెంట్ది హక్కు అని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే మీరు మీ కష్టపడిన డబ్బులు డాక్టర్స్కి ఇస్తున్నారు, మీకు ఆ జబ్బు నుంచి బయటకు రావాలి, మీకు ఆరోగ్యం తిరిగి రావాలి అని ఒక ఆశతో మీరు అలా చేస్తున్నారు. సో మీకు జబ్బు తగ్గిందా లేదా అన్నది తెలియడానికి ఉన్న హక్కు మీకు లేదా అండి?
మీకు ఉంది, కానీ మీరు అది వాడట్లేదు. సో దయచేసి నా దగ్గరే రావాలి, కేసీసీ హాస్పిటల్కి మీరు అందరూ రేపు బట్టలన్నీ తీసుకొని రావాలి నేను చెప్పట్లే. నేను చెప్పేది ఒకటి, ఎక్కడైనా వెళ్ళండి, ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్ అడగండి. ఓకే, మీ ట్రీట్మెంట్ నేను తీసుకుంటాను, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఇవ్వండి, తగ్గిందా లేదని చూస్తాను, దానిలో తెలుస్తుంది కదా. అండ్ సార్, సయాటికా వచ్చినాక కేఎస్ఏసి హాస్పిటల్ని అప్రోచ్ అయితే డయాగ్నోజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజుల్లో నయం చేసే పుషి మీరు తీసుకుంటారు? ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, దెన్ నర్వ్ కండక్షన్ స్టడీ కానీ, దీనిలో అన్ని క్లియర్ అయిపోతుంది. ఎక్కడ ఎఫెక్ట్ అయింది, ఏమేమి వర్టిబ్రాస్ ఎఫెక్ట్ అయింది, ఏమేమి నరాలు ఎఫెక్ట్ అయింది అని ముందే రిపోర్ట్ తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత మాకు తెలుస్తుంది మా ట్రీట్మెంట్ వల్ల ఈ పేషెంట్కి నయం జరుగుతుందా లేదా. అది జరుగుతుందని మాకు నమ్మకం వస్తే ఇమ్మీడియట్గా పేషెంట్కి చెప్పడం జరుగుతుంది, ఇది మనకి ఫాలో అవుతాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇచ్చిన గైడ్లైన్స్ ఉంటుంది, ఫలానా కాస్టింగ్ ఉంటుంది, ఈ ఫలానా ట్రీట్మెంట్కి పర్ డే ఇన్ ద కాస్ట్. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అదే రేట్ కార్డ్ ఫాలో చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సివియరిటీ బట్టి డాక్టర్ చెప్పడం జరుగుతుంది, ఇది వారం రోజులు తగ్గుతుందా, 2 వారాల్లో తగ్గుతుందా, 3 వారాలు టైం పడుతుందా, 4 వారాలు టైం పడుతుందా అనేది డాక్టర్ ఆ సివియరిటీ చూసి చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పిన తర్వాత మన డాక్టర్ చెప్పిన ఇది టైం తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసి చూడడం తగ్గిందా లేదా. సో ఇప్పుడు నేను చూపిస్తున్న రిపోర్టు జస్ట్ 2 వీక్స్లో మొత్తం తగ్గిన కేసే కదా ఇప్పుడు చూపించినది. సో ప్రతి పేషెంట్ డిఫరెంటే కదమ్మా. కొందరు జబ్బు రాగానే వెంటనే డాక్టర్ దగ్గర వస్తారు, సో అది ఒక 2-3 రోజులు కానీ వారం రోజులు కానీ తగ్గిపోవచ్చు. కొందరు ఏంటంటే ఎంత ముదిరితే కూడా నాకేం లేదు అని తిరుగుతాడు, సూపర్ హీరోలాగా ఇది చేసుకొని భావిస్తూ, వాళ్ళకి అలా పోయి ఒక్కసారి టక్కన ఎన్ని కొలాప్స్ అయినప్పుడు వాళ్ళకి ఆ బాధతో రావడం జరుగుతుంది. కొందరు ఏంటంటే వేరే ఎవరినో చూపించడానికి వచ్చినప్పుడు సరే నేను కూడా ఒకసారి చూపిస్తాము, ఇప్పుడు బాలయ్య సినిమాకి పోయినప్పుడు నీవు వెళ్తున్నావా నేను కూడా వెళ్తున్నాం పోదాం అని చెప్పి తీసుకెళ్తారు కదా. అప్పుడు ఫ్యాన్ ఒక్కరే ఉండొచ్చు, బాకీ అందరూ ఓకే నీవు వెళ్తున్నావు కాబట్టి నీ ఫ్రెండ్ కదా వెళ్తారు. అక్కడ వెళ్ళి చూసినప్పుడు వచ్చిన పేషెంట్ కన్నా ఎక్కువ ప్రాబ్లం వీళ్ళకి ఉండొచ్చు, తెలియదు కదా. సో డయాగ్నోస్ చేసినప్పుడు తెలుస్తుంది. సో ఆల్ డయాగ్నోస్టిక్ పారామీటర్స్ ఆర్ యాజ్ పర్ WHO స్టాండర్డ్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ చేసిన అదే డయాగ్నోస్టిక్ పారామీటర్స్ మనం వాడడం జరుగుతుంది. అండ్ WHO సర్టిఫైడ్ NABL అక్రెడిటెడ్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఎందుకంటే అక్కడ ఆల్ ది మెషిన్స్ అండ్ కెమికల్స్ ఆల్ ఆర్ ఇంటర్నేషనల్లీ క్యాలిబ్రేటెడ్, ప్లస్ ద డాక్టర్స్, radiologists or pathologists or what you call neurologists, they certify the reports. సో ఆ మాత్రం సూక్ష్మ ఇదితో తీసుకొని ట్రీట్మెంట్కి ముందు డయాగ్నోసిస్, దెన్ దిస్ డాక్టర్ టేక్స్ ఎ కాల్, ఓకే ఇది ఇన్ని రోజులు తగ్గొచ్చు, ఇన్ని రోజులు ఆగొచ్చు, దాని ప్రకారం పేషెంట్ కమ్యూనికేట్ జరుగుతుంది. దెన్ దే హోల్డ్ ద హ్యాండ్ టైట్, they have a kind of a mutual understanding relationship, a trust, a bond between doctor and a patient, and that is integral for any success of any treatment, I will tell you. Adi cheskoni then finally result is there. అందుకే కాదండి నేను ఇప్పుడు ఈ 28 years ఈజ్ నాట్ ఎ స్మాల్ జర్నీ అండి, ఇట్ ఇస్ అ లాంగ్ జర్నీ. అండ్ ఇప్పుడు నేను ఈ ట్రీట్ చేసే పేషెంట్కి అన్నీ తగ్గకుండా వాళ్ళకి ఊరికే ఏదేదో ఇది చెప్పుకొని ఇప్పుడు కొన్ని మసాజ్ సెంటర్స్ ఉన్న విధంగా వాళ్ళకి ఏదో ఆయిల్ పెట్టి ఉద్దేశించి పంపిస్తే నేను ఈ 28 years ఇక్కడ బ్రతుకుతారండి? ఇలాంటి రిపోర్ట్స్ ట్రీట్మెంట్కి ముందు చూపెట్టడం కుదురుతుందా అండి? ఎనీ పర్సన్ విత్ కామన్ సెన్స్ కెన్ అండర్స్టాండ్ కదా. ఎన్నో సెంటర్స్ వచ్చి నెల రోజులు, 2 రోజులు, 5 రోజులు లేదా మహా అంటే 2-3 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయింది. many so-called massage centers, so-called wellness centers. ఓకే, పాపం పేషెంట్కి ఏంటంటే కొంచెం వాళ్ళ హెల్త్ మీద కొద్దిగా ధ్యాస ఇవ్వాలి. ఇది నేను ఇన్వెస్ట్ చేసేది ఆ డబ్బులు కానీ టైం కానీ నా హ్యాపీనెస్ కోసం, నా లైఫ్ కోసం నేను ఇంకా 10 మందికి హెల్ప్ చేయగలుగుతాను. నా ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ మీ, మై కిడ్స్, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆల్ లుక్ ఫార్వర్డ్ టు మై హ్యాపీనెస్ అండ్ మై వెల్ బీయింగ్ అని ఒక తపన ఆ వ్యక్తికి ఉండే, ఆ తన లైఫ్ని చిల్లర ఇలాగ చూసుకోకుండా ఎక్కడో పోయి ఎక్కడ పడితే అక్కడ పడితే. ఇప్పుడు చాలామంది ఏం చేశారంటే తెలుసా, ఇప్పుడు మా షో వస్తుంది కదా, మా షో ఇక్కడ అప్పుడు ఫోన్ చేస్తారు, సార్ ఈ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో. అయ్యో నేను వైజాగ్ అండి, వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలని చాలా ఇది కదా, ఇన్ని కిలోమీటర్స్ చేయాలి కదా సార్, ఇక్కడెక్కడ ఏమైనా సెంటర్స్ ఉన్నాయా సార్? ఏం చేస్తాం, సరే సార్ మళ్ళీ కాల్ చేస్తాం. వెతుకుతాడు ఇక్కడ పక్కనే ఇక్కడ ఆయుర్వేదిక్ సెంటర్ ఉందా లేదా అనేది. ఓకే, వెతికినప్పుడు ఉంటుంది కదా, చాలా సెంటర్స్ ఉంటాయి. అక్కడ పోయి సార్
ఇట్లా ఒకటి ఇది ఉంది, ఇట్లా తగ్గిస్తారన్నారు, మీ కూడా అది చేస్తారా? మేము కూడా అదే కదా, మనం ఏందో తోపు అని చెప్పుకొని వాళ్ళు కూడా పాపం పేషెంట్ దానిలో కూలిపోతుంది. అక్కడ ఉన్న డబ్బులన్నీ కట్టి చివరికి చూస్తే ఏదో నూనె బట్టి కొంచెం రుద్దినప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తుంది, కానీ చివరికి పోయి చూస్తే ఇది మళ్ళీ 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 రిపీట్ అవుతుంది, లేదా ఇంకా ఘోరంగా వెళ్ళిపోతుంది. తర్వాత రియలైజ్ అవుతుంది, అయ్యో నేను మోసపడిపోయిందని. సో దయచేసి నా బ్రాంచెస్ కేఎస్ఏసి హాస్పిటల్ది బ్రాంచెస్ అని చెప్పి, డాక్టర్ డిసూసాది హాస్పిటల్ అని చెప్పి, క్లినిక్ అని చెప్పి చాలామంది ఇట్లా తిరుగుతున్నారండి. అక్కడ ఇక్కడెక్కడ చేసేది సేమే, అక్కడ చేసేది ఇక్కడ చేసేది కూడా సేమే. లేదా చాలామంది ఇప్పుడు కొంచెం కూడా ఇదిగా వచ్చింది, ఎందుకంటే నేను అక్కడే నేర్చుకున్నారండి, డాక్టర్ గారి దగ్గరే నేను శిష్యుల్లాగా ఉండేది చాలా 5-6 సంవత్సరాలు నేను చేస్తాను, అట్లా కూడా చాలామంది చేస్తున్నాడు. సో మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది, మీకు ఎక్కడన్నా పోవచ్చు. నేను నా దగ్గర రమ్మని చెప్పట్లేదు, కానీ దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలి, మాకు ప్రస్తుతానికి ఒకటే ఒక హాస్పిటల్ ఉంటుంది, అది హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రస్తుతానికి. సో మీకు మీ ఆరోగ్యం మీద, మీ ప్రాణం మీద విలువ ఉందంటే, మీకు ఇది శాస్త్రీయంగా తగ్గాలంటే మా దగ్గర రావాలంటే ఆ కష్టాలు కొంచెం మీరు భరించాలి. మీ భవిష్యత్తులో ఉన్న హ్యాపీనెస్ దీర్ఘకాలం ఎట్టు విధంగా ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు చూపించినట్టు ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్తో ట్రీట్మెంట్ కావాలంటే కొంచెం కష్టపడాల్సిందే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.